నెక్స్ట్ సీఎం నారా లోకేష్ వర్మ సంచలన వ్యాఖ్యలు. ఏపీలో ఆయన కన్నా సీఎం పీఠాన్ని అధిరోహించడానికి అర్హుడైన నాయకుడు ఎవరున్నారు అంటూ ఎదురు ప్రశ్న. యువగళం పాదయాత్రతో టీడీపీ పార్టీని నిలబెట్టి అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు లోకేష్. కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించిన కేంద్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడతారో వారందరికీ కూడా రాష్ట్ర కమిటీలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇందులో కొంతమంది మండల స్థాయి ప్రెసిడెంట్లను కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక పెద్ద శుభ పరిణామం. ఇంకేదంటే లోకేష్ గారి నాయకత్వంలో పార్టీకి ఎవరైతే కష్టపడుతున్నారో కింది స్థాయి వాళ్ళు అవ్వచ్చు, పై స్థాయి వాళ్ళు అవ్వచ్చు, వారందరికీ అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ పార్టీలో సేవ చేయడానికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరింత ఎక్కువగా కష్టపడుతూ పార్టీని ఇక్కడే కాకుండా జిల్లాలోనే బలీయంగా నిలబెడతాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కాకినాడ జిల్లా తయారవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎంచేదంటే ఈ పార్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఒడిదుడుకులు పడి ఈ పార్టీని ప్రతిపక్షంలో కూడా ఆ వయసులో ఆయన కష్టపడుతూ ఈ పార్టీని పునాదులను గట్టిగా వేసి ముందుకు తీసుకెళ్తాం జరిగింది. ఆయనకు తోడుగా నారా లోకేష్ గారు కూడా మరి ఈరోజు పార్టీ డెవలప్మెంట్ గురించి ఎంతో కష్టపడి అటు కార్యకర్తల సంక్షేమ నిధి కావనండి, యువగళం పాదయాత్రతో నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం నారా లోకేష్ గారు చేపట్టిన 3000 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఒడిదుడుకులు పెట్టినా, ఎన్ని అవాంతరాలు పెట్టినా, ఎన్ని రాళ్లదాడులు చేసినా సరే కబద్దారు అనుకుంటూ మరి నారా లోకేష్ గారు ఎదిరించి ఎక్కడా భయపడకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈరోజు మరి రాష్ట్రంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఇండస్ట్రీస్ రావడానికి కానీ ముఖ్య కారకులుగా నారా లోకేష్ గారు మరి నిలబడ్డారు. అదేవిధంగా ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం తరఫున కార్యకర్తలందరూ మనసులో ఉన్న కోరిక ప్రకారం మరి ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు ఈ తెలుగుదేశం పార్టీ ఇంకా బలపడడం కాకుండా 2029లో అధికారంలోకి వస్తుందని కూడా తెలియజేస్తాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి కంట అర్హులున్న నాయకులు ఎవరున్నారు చెప్పండి. మీరు అడుగుతున్నారు కదా ముఖ్యమంత్రి అని అడిగేటప్పుడు, ఆయనకంటే అర్హులైన నాయకుడు ఎవరున్నాడు? ఈవేళ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్. యువగళం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి మొన్న అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు నారా లోకేష్. ఈవేళ 1 కోటి కార్యకర్తలను మెంబర్షిప్ చేసిన నాయకుడు లోకేష్. 9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన నాయకుడు లోకేష్. అంటే ఆయన పరిణితి చెంది అడుగడుగు ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుకుంటా, ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా నేను మాట్లాడలేదు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 13-14 సంవత్సరాల నుంచి ఈ పార్టీని కొన్ని రోజులు బ్యాక్ ఎండ్ నుండి నడిపించి తర్వాత ఫ్రంట్కి వచ్చి ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. ఆయనే ఈ రాష్ట్రానికి మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పరిపాలించే అర్హత ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. మీరు అడిగింది చూసారా, ఇంత మించి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు. మా పార్టీలో భవిష్యత్తులో ఇస్తారు, అది ఎప్పుడు చేయాలి ముఖ్యమంత్రి, ఎప్పుడు చేయకూడదు, కార్యకర్తల అభీష్టం ఎప్పుడు నెరవేర్చాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఈవేళ ఒక స్టెప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఈవేళ పార్టీ పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా మా భవిష్యత్ నాయకుడు మా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారే పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. అది ఎప్పుడు నిర్ణయించాలి, కార్యకర్తల కోరిక ఎలాగ నిర్ణయించాలి అన్నది కార్యకర్తల అభీష్టం మేరకు మా నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారి నిర్ణయం మేరకు జరుగుద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా పార్టీగా
మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము కోరుకుంటాం, మా యువ నాయకుడు కావాలని కోరుకుంటాం, తప్పేం లేదు. ప్రతి పార్టీ కోరుకుంటారు, ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ నాయకుడు కావాలని కోరుకుంటారు. అదే తెలుగుదేశం పార్టీకి ఇంత కష్టపడి పనిచేసిన నాయకుడు నారా లోకేష్ గారు. అటువంటి నారా లోకేష్ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని కార్యకర్తలు కోరుకోవడంలో తప్పులేదు, అందరి మనసులో కూడా ఉంది. ఇంచేదంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు, ఒక పక్కన పార్టీ పగ్గాలు ముందుకు చేపట్టాలి, పార్టీ పునాదులు బలంగా ఉండాలని చెప్పి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తల అభిష్టం, యువగలం పాదయాత్రలో ప్రజలందరిలో కూడా మార్పు వచ్చింది. ఈ యువ నాయకుడు మనకి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్య నాయకుడిగా ఉండాలి, ఈ రాష్ట్రం ఆయన చేతిలో ఉండాలన్న ఆలోచన ప్రజల్లోనే వచ్చింది, ఇటు కార్యకర్తల్లోనే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 3000 కిలోమీటర్లు కష్టపడి అప్పుడు ఏవైతే సమస్యలు వచ్చాయో ఆ సమస్యలన్నీ ఇప్పుడు ఒకటి ఒకటి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ విధంగా నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు ఈ పార్టీ పునాది బలపెట్టడం గురించి. అంచేత ఆయన మించిన అర్హుడు ఈ తెలుగుదేశం పార్టీలో లేరు. ఆ నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ఏ సమయంలో ఎప్పుడు తీసుకోవాలో ఈ రాష్ట్ర ప్రజల అభీష్టం, కార్యకర్తల కోరిక అని చెప్పి ఆయన నిర్ణయిస్తారని చెప్పి తెలియజేస్తారు. గ్రామాల వారీగా సహకరిస్తూ మేము సహకరించి ఫోటోలు ఇవ్వగలం. కార్యకర్తల సమయంలో పాటించాలి. సతీష్ సార్కు సైన్ పట్టరా ప్రెస్ మీట్ కి. దయచేసి మళ్ళీ ఒకసారి ఆగండి. ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.